ఇట్లాంటివి చేసుకొని తినడం వల్ల కొంచెం బాడీకి అనేది కూల్ అవుతుంది అనమాట. మేమైతే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూనే ఉంటాం. వేడిగా ఉన్నప్పుడు సబ్బియం అయితే వేయకూడదు. ముందు చెప్తున్నా, సబ్బియము వేడి నుంచి తీసేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విత్ దుర్గా, కెమెరామ్యాన్ దుర్గతో అనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. కువైట్ మీద యుద్ధాలు 2 దేశాలు చేస్తున్నాయంట. ఇప్పుడు ఇరాన్ 2 దేశాలు యుద్ధాలు చేస్తున్నాయంట. అయినా సరే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. కాబట్టి ఏమైనా తినేటి ఉంటే తినేయండి, తాగేటి ఉంటే తాగేయండి. నా సలహా కాదు, దుర్గా సలహా. అయినా సరే మేమైతే హ్యాపీగానే ఉన్నామన్నమాట. బాధపడి భయపడినంత మాత్రాన జరిగేటివి ఏవి ఆగిపోవు కదా. అందుకే మేమైతే ఈరోజు మా స్పెషల్స్ ఏం చేసుకుంటున్నామో తెలుసా మీకు? వచ్చేయండి చూపిస్తా. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తా అంటే మన వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? చేయండి. దుర్గా ఇంట్రడక్షన్ అంట. ఏం చేస్తున్నామో చెప్పు దుర్గా, నువ్వే చెప్పు. ఏం చేస్తున్నావు చెప్పు. ఏం చేస్తున్నావు, దేనికోసము, ఏమేమి ఉన్నాయి ఇక్కడ చెప్పు, అది చెప్పు. ఎల్లా ప్రొసీడ్. ఎంత సలాడ్ చేసుకుంటున్నాం మేము. దానికి కావాల్సినవి చెప్పు. ఐటమ్స్: ద్రాక్ష, బ్లాక్ బెర్రీస్, మామిడికాయ, జాంకాయ, స్ట్రాబెరీ, యాపిల్, అరటికాయ, ఇవి బాదం పప్పు, ఇవి జీడిపప్పులు, ఇది జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా కాదు, ఇవి వాల్నట్స్ అండ్ జెల్లీ విత్ ఆరెంజ్ జెల్లీ, బెర్రీస్. ఇవి కాయలు కూడా ఉంటాయి అన్నమాట. ఇవి బెర్రీస్ లాగా ఉంటాయి కానీ ఇవి వేరే రకం అన్నమాట. అండ్ రోజ్ వాటర్, ఇది రోజ్ వాటర్ అన్నమాట. తర్వాత మెయిన్గా ఉండాల్సింది కస్టర్డ్ పౌడర్ అన్నమాట. ఇవి వీటితో చేస్తున్నాం ఈరోజు ఫ్రూట్ సలాడ్. ఎన్ని ఐటమ్స్ వేసి ఇంకా ఉన్నాయి, రండి చూద్దాం. ఇక్కడ చూడండి, సబ్బియ్యం కూడా వేస్తున్నాం ఈరోజు. వెరైటీ ఏమి అంటే ఇది సబ్బియ్యంతో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. చాలా బాగుంటుందండి. ఇందులోకే ఇంకా పాలు కూడా ఇక్కడ వేడి చేసి పెట్టుకుంటున్నా. ముఖ్యంగా మెయిన్గా పాలు ఉండాలి ఇందులోకి. ఇందులో నేనైతే జెల్లీ కూడా వేస్తున్నా. జెల్లీ తయారు చేసుకునేది వచ్చేసి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నేనైతే ఫస్ట్ ఆరెంజ్, ఇందులో షుగర్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. మీకు ఎక్స్ట్రా షుగర్ కావాలి అనుకుంటే ఇంకొక చెంచా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనమాట. నేనైతే ఇవి రెండు రకాల జెల్లీ, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది సలాడ్లో తినడానికి. ఇవి 2 రకాలు. దీన్ని అయితే ఫస్ట్ చేసేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి గడ్డగట్టాలి కదా, అందుకోసము. ఇప్పుడైతే వేడి నీళ్ళు కాంచేసి వేడి నీళ్ళతో కలిపేసుకుంటున్నా. ఇవి మనకు ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు అనమాట. ఇది చాలా గడ్డగా రావాలి, మామూలు జెల్లీలా కాదు, కొంచెం థిక్గా రావాలి. ఇక్కడైతే కిస్టర్ అయితే అది కస్టర్డ్ పౌడర్ అంటాం కదా, అరబీలో వచ్చి కిస్టర్ అంటారు అన్నమాట దీన్ని, అందుకే కిస్టర్ అంటున్నాను నేను. మా కస్టర్డ్ పౌడరు ఒక 2.5 చెంచా అంతా వేసుకొని ఇవి నీళ్ళతో కానీ పాలతో కానీ కలుపుకోవచ్చు. వేడి వాటర్తో అయితే కలపకూడదు. వేడి నీళ్ళు వేసినా వేడి పాలు వేసినా గడ్డగట్టకపోతాయి అన్నమాట. అందుకే చల్లగా నీళ్ళు దాంట్లోనే కలుపుకోవాలి. నీళ్ళతో అయినా పాలతో అయినా దేనితో అయినా కలుపుకోవచ్చు. నేనైతే పాలతో కలుపుతున్నా. పాలు ఇలా పొంగుతున్నాయి కదా, ఇందులోకి మనం కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ షుగర్ అయితే వేసుకుంటున్నా, పాలకు తగ్గట్టుగా షుగర్, స్వీట్. ఎందుకంటే అన్ని కాయలు వేస్తాం కాబట్టి షుగర్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. అన్ని కాయలు స్వీట్గానే ఉంటాయి కాబట్టి నేనైతే కొంచెం వేసి కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా పాలల్లో, అది కూడా వేసి కలిపేసుకుంటా. అంటే మీరు ఈ ప్రాసెస్ చూసారు. కాకపోతే ఈరోజు నేననేది సబ్బియ్యం కూడా వేస్తున్నా. సబ్బియ్యము అండ్ జెల్లీ అన్నీ వేస్తున్నా. ఇవి ఎలా అనేది దాని ప్రాసెస్ కోసం ఈ వీడియో అయితే. ఇది ఎక్కడున్నా చేసుకోవచ్చు, ఇండియాలో అయినా చేసుకోవచ్చు, ఇక్కడైనా చేసుకోవచ్చు, ఎలా ఎవరైనా చేసుకోవచ్చు. ఎప్పుడు పాయసమే కాదు, ఇది కూడా పాయసం లాంటిది. చేసి ఇదైనా దేవుడికి నివేదించవచ్చు. దీన్ని ఇలా ఉంచి ఇది
చిక్కగా ఉంటుంది. ఈ లోపల అయితే సబ్బియ్యం అయితే చూడండి, సబ్బియ్యం అయితే ఇట్లా వడేసుకున్నాను అనమాట, నీళ్లు లేకుండా. దీన్ని ఇప్పుడు మనము ఇట్లా ఇట్లా పక్కగా అయిపోతుంది అనమాట. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం చన్నీళ్ళు, డీప్ ఫ్రిడ్జ్ నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసి కడిగేసుకుంటే ఇవి కొంచెం జిగట అనేది పోతుంది. కడిగేసుకొని వద్దాం వీటిని తీసుకొని ఫస్ట్. ఇట్లా చన్నీళ్ళు అంటే అప్పుడు జిగటగా అనేదంతా పోతుంది అనమాట. కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో అక్కడక్కడ కొంచెం బ్లాక్గా కనపడుతుంది కదా, ఇదేమో అనుకునేరు. నేను సిల్వర్ సెర్వీలో కాబట్టి చేసింది. ఆ పొడి వేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం అడుగంటుతుంది అనమాట, అంటే మాడిపోదు, అడుగంటుతుంది లైట్గా. అది గంటి వల్ల అలా వచ్చిందనమాట. ఓకేనా, ఇందులోకి కొంచెం రోజ్ వాటర్ అయితే వేసుకున్నాం, ఒక చిన్న టీ స్పూన్ అంతా. దీని స్మెల్ బాగుంటుంది ఇవి దీంట్లో వచ్చి, అందుకు ఉండేంతవరకు ఉంచి తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇదంతా చల్లారే లోపల ఇవన్నీ ఉన్నాయి కదా కాయలు, ఇవన్నీ ముక్కలు కోసి అయితే రెడీగా పెట్టుకుందాం. ఈ లోపల ఇది చల్లారిపోతుంది. అండ్ ఇంకొకటి కూడా, నేనైతే సబ్బియ్యము చల్లీళ్ళతో కడిగి పెట్టుకున్నా కదా, చూడండి ఇప్పుడు ఇలా వచ్చినాయి. లేదంటే అదే నీళ్ళల్లో ఉంచామనుకోండి ఇంకా ఎక్కువ ఉడికిపోయి ఇంకా బంకగా అయిపోతుంది అనమాట ఎక్కువ. అందుకనే దీన్ని వడపెట్టేసి పెట్టేసుకున్నా. ఇంకా ఇది కూడా రెడీ అయిపోయినట్టు అనమాట. మన కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది, చల్లగా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎత్తుకొని వచ్చా. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పెట్టుకొని సబ్బియ్యము వేసేసుకొని కలిపి. వేడిగా ఉన్నప్పుడు సబ్బియ్యం అయితే వేయకూడదు, ముందు చెప్తున్నా. సబ్బియ్యము వేడి నుంచి తీసేసి దాన్ని చల్లీళ్ళతో కడిగేసుకోవాలి, లేదంటే మొత్తం ఉడికిపోయి ఇంకా ఎక్కువ బంకగా అయిపోతుంది, అసలు కలవదు. ఇలాగా సబ్బియ్యం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత యాపిల్, బ్లూబెర్రీస్, అరటికాయ, మామిడికాయ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష ఇవన్నీ చిన్నగా కోసి పెట్టుకున్నా. ఇవి కూడా వేసేసుకోవాలి, ఇవి కూడా అన్నీ వేసేసుకుంటున్నా. మా కువైట్ ఇంట్లో మేము ఏం కావాలంటే అవి చేసుకొని తినచ్చు తెలుసా. అలానే డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా. ఇందులో ద్రాక్ష వేయరండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మామూలు ఫ్రెష్ ద్రాక్ష వేస్తాం కాబట్టి. ఇంకా కిష్మిష్లు అవి అయితే నేనైతే వేసుకోను. ఇవి అన్నీ బాగా కలిపేసుకొని, నేనైతే జెల్లీ చేసి పెట్టాను కదా, అవి ఇలా తయారయ్యాయి అనమాట. దీన్ని కొంచెం పోద్దాం, ఇలా కోసేసుకొని బిల్లలుగా కొంచెం ఆరెంజ్ జెల్లీ వేసుకొని తినడమే అన్నమాట. ఇది ఈరోజు మన కస్టర్డ్ ఫ్రూట్ సబ్బియ్యం ఫ్రూట్ సలాడ్ అన్నమాట. ఇంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా వేసుకొని చేసుకొని తినేది. ఎలా అనిపించింది మీకు? రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఇలానే తినవచ్చు, లేదంటే ఇంకొక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే ఇంకా బాగుంటుంది. ఎండాకాలము సబ్బియ్యం వేయడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం ఒళ్ళు వేడి అనేది తగ్గుతుంది సబ్బియ్యం వల్ల. అని ఇట్లా చేసుకుంటే అన్ని ఫ్రూట్స్ ఉంటాయి, పాలు అన్నీ ఉంటాయి కాబట్టి హెల్తీగా తినొచ్చు. అలా లేదనుకుంటే ఉత్త సబ్బియ్యం కూడా ఉడకపెట్టుకొని, పట్క బెల్లం ఉంటుంది కదా, మేమైతే కలకండ అంటాము, అదైనా వేసుకొని తినొచ్చు. ఈ ఎండాకాలం వేసుకొని తినడం వల్ల కొంచెం బాడీకి అనేది కూల్ అవుతుందండి. మేమైతే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూనే ఉంటాము. మన ఛానల్లో చాలాసార్లు ఉంది ఈ వీడియో. అండ్ ఈరోజు సబ్బియ్యం వేస్ట్ చేశారు కాబట్టి దాని గురించి అయితే వీడియో. ఓకేనా, మన వీడియో నచ్చితే వీడియో కన్నా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికీ, బాయ్. మేము కూడా వెళ్ళి తినేస్తాం. బాయ్.